అయితే నాకు పరిశుద్ధాత్ముడు పూనేవాడు అనమాట. అప్పుడు పూనేవాడా? పూనేవాడు బాగా పూటంట. బాగా అంటే మామూలుగా కాదు. నేను ఎక్కడెక్కడ గోర్లు కట్ చేసుకొని నేను పడేస్తాను, అక్కడ ప్రళయం వస్తుందని నాకు పరిశుద్ధాత్ముడు చెప్పాడు. నేను నిజంగా నాకు పరిశుద్ధాత్ముడు చెప్పి, నువ్వు ఈ రోజు ఇక్కడికి వెళ్ళి నువ్వు గోర్లు కట్ చేసుకొని అక్కడ పడే అంటే వెళ్ళి పడేసేవాడిని. ఒకరోజు బాసర దగ్గరికి వెళ్ళి ఆ గంగ నది ఉంది కదా, అక్కడ మళ్ళీ బాసర పైన గుట్ట పైన ఉంటుంది కదా, అంటే ఒక అమ్మవారు ఉంటుంది కదా, అక్కడ కూడా చల్లేసారనే గోరులో అంటే అక్కడ కూడా చల్లేసేవాడిని. ఒకసారి ఏంటంటే ఒక అమ్మాయి నన్ను ప్రేమించింది అనమాట. తను నాకన్నా పెద్దది. తనని కూడా ఒకసారి గోదావరి నది తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళా. సో అప్పుడు నా పరిశుద్ధాత్ముడు చెప్పాడు, నేను చేసేవాడిని. బాగా చెప్పాడు. ఈ అమ్మాయిని చేసుకోమని ఏ ఆత్మ చెప్పింది? అంటే ఈఎంఐ రావాలని అంటే ఇంకా ఆ చాప్టర్ క్లోజ్ కావాలి కదా, క్లోజ్ కావాలా? అది క్లోజ్ కావాలి కదా. అయితే ఈ విధంగా ఉన్న నాకు అసలు దీంట్లో దరిద్రాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ మీకు క్షుణ్ణంగా చెప్పేస్తున్నాను, అయిపోయింది.